హాయ్ హలో నమస్తే నేను స్వప్న. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రామ్మోహన్ నమలే గారు. హాయ్ సార్. హాయ్ సప్న. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. సార్ మీరు ఇంత యాక్టివ్‌గా ఉంటారు కదా సార్! దానికి కారణం ఏంటి సార్? సింపుల్ లివింగ్, ఓకే. హంబుల్ బీయింగ్. నేను కలిపి షార్ట్ ఫామ్‌లో బ్యాష్ అంటాను. ఓకే. BASH. బీ సింపుల్ అండ్ హంబుల్. ఓకే. సార్ మనకి ఇది కలియుగం కదా సార్! కల్కి వస్తాడు అని అంటున్నారు కదా! అది ఎంతవరకి కరెక్ట్ సార్? అంటే దీనికి ప్రాస కుదిరిందని కల్కి, కలియుగం అట్లా అంటున్నారా? మనకి అవతారాలని ఒక పాయింట్ ఉంది. ఓకే. అవతార పురుషులు ఇప్పటికి 10 మెయిన్ అవతారాలు 10. ఓకే. అంటే లైఫ్ బీయింగ్స్‌లో అనిమల్స్ నుంచి మొదలుపెట్టి, కూర్మ అవతారం నుంచి మొదలుపెట్టి వరాహావతారము, అంటే నరసింహావతారము, అంటే సెమీ హ్యూమన్ కమ్ యానిమల్. దెన్ రెగ్యులర్ పరశురామ అవతారము, రాముడు, కృష్ణుడు. 10 మెయిన్ అవతారాలు, ఇంకా 10 సబ్ అవతారాలు వేరే, కానీ మొత్తం 20 అవతారాలు అంటారు వాటెవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ బేసికల్లీ వాట్ ఈస్ ఏ అవతారము, హూ ఈజ్ ఏ అవతార పురుషుడు అనేసి. ఇంత ఈ కోట్ల జనాభా ఉంది కదా, ప్రపంచవ్యాప్తంగా ఉంది కదా. ఇప్పుడే మనం గ్లోబలైజేషన్ కాన్సెప్ట్లో ఇన్ ద లాస్ట్ 200-300 ఇయర్స్ నుంచి కంట్రీస్ మధ్యలో కనెక్టివిటీ పెరిగింది. మనం ఖండాంతరం అంటాము. ఒరిజినల్గా అంటే మన ట్రెడిషనల్ దీని ప్రకారంగా ల్యాండ్ లేదు, ఎవ్రీథింగ్ వాజ్ ఓషియన్. ఓకే. సీకి ఓషియన్కి తేడా ఉంది. ఓకే. సీ కొంచెం చిన్నది, ఓషియన్ ఇంకా పెద్దది. పెద్దది. సముద్రంలో ఏ దేశంలో సముద్రము ఇది ఉన్నా కూడా నాటికల్ మైల్ అని ఒక కొలత. కొంత నాటికల్ మైల్స్ వరకే ఆ దేశం ఆధిపత్యం ఉంటుంది. ఆ తర్వాత ఓషియన్ స్టార్ట్ అయ్యి దట్ ఈస్ ఏ కంబైన్డ్ వెల్త్ ఆఫ్ ఆల్ ద నేషన్స్ ఇన్ ద వరల్డ్ అన్న టైప్లో బ్రాడ్లీ దట్ ఈస్ ద థింగ్. అయితే ఇంత పాపులేషన్లో ఇప్పుడున్న దీంట్లో గ్లోబల్ విలేజ్ అంటాము. మనకి మామూలుగా రూరల్ ఏరియాస్లో విలేజ్ అంటే తెలుసు. ఆ విలేజ్ని తీసుకొచ్చి గ్లోబ్కి అటాచ్ చేసి వై వీఆర్ సేయింగ్ గ్లోబల్ విలేజ్. గ్లోబల్ విలేజ్ ఎందుకు అంటున్నాము అని దాన్ని అనలైజ్ చేస్తే, విలేజ్లో ఒక యావరేజ్ విలేజ్లో 4-5 వేల పాపులేషన్ ఉంటుంది. అది కూడా పెద్ద విలేజ్ అయితే, లేకపోతే ఇంకా తక్కువ ఉంటాయి. అంతే సార్. సో విలేజ్ లెవెల్లో వీ నో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మోస్ట్లీ, అండ్ ఎంటో టోపోగ్రఫీ, జాగ్రఫీ, కల్చర్, ట్రెడిషన్, ఎవ్రీథింగ్ వీ నో ఇన్ ద విలేజ్. ఇప్పుడు అదే ప్రపంచంలో బికాస్ ఆఫ్ ద కనెక్టివిటీ, వైఫై, డేటా, మొబైల్, ఇంటర్నెట్, ఇవన్నిటితోనే ద కైండ్ ఆఫ్ ఎయిర్ ట్రావెల్ అండ్ అదర్ థింగ్స్, మీరు ప్రపంచంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా కూడా యూ కెన్ టాక్ విత్ ఇన్ సెకండ్స్ ఎనీ పర్సన్. అవును సార్. వీడియో టాక్ చేయొచ్చు, ఆడియో టాక్ చేయొచ్చు. టెక్నాలజీ పెరిగిపోయింది సార్. టెక్నాలజీ పెరిగిపోయి గ్లోబ్ హై స్ట్రంక్ ఇన్ టు ద లెవెల్ ఆఫ్ ఏ విలేజ్. దిస్ ఈజ్ వన్ థింగ్. అలాగే మనుషులకి వస్తే, మనుషులకి ఈచ్ పర్సన్ ఈజ్ యూనిక్. అవును ఇఫ్ యూ సార్. టేక్ ద థంబ్ ఇంప్రెషన్, ఒక్కళ్ళది ఇంకోళ్ళకి మ్యాచ్ కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మార్ఫింగ్ జరుగుతుంది. మీలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిగర్ తయారు చేయొచ్చు. నేను చూసి ఒరిజినల్ స్వప్నానేమో అనే భ్రమ కలగొచ్చు, నాకు నిజమైన ఫీల్ అవ్వచ్చు. కానీ థంబ్ ఇంప్రెషన్లో దట్ ఈజ్ నాట్ పాసిబుల్. అవును సార్. సో బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఈజ్ మోర్ బెటర్ దెన్ ద ఫేషియల్. నిన్న పేపర్లో వచ్చింది, కొన్ని గవర్నమెంట్ ఆఫీస్లో దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ ద ఫేషియల్ రికగ్నిషన్ టెక్నిక్. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన ఫేసు మార్ఫింగ్ ఫేస్తోని పోతే వెదర్ ఇట్ విల్ రిజెక్ట్ ఆర్ యాక్సెప్ట్ అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డౌట్. థంబ్ ఇంప్రెషన్ ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. థంబ్ వేసినప్పుడు ఒరిజినల్ థంబ్ ప్రింట్కి ఇది మ్యాచ్ అయితేనే ఇట్ విల్ అలో. దట్ ఈజ్ వన్ థింగ్. సో ఈచ్ పర్సన్ ఈజ్ యూనిక్. కొందరికి చాలా ఎక్సెప్షనల్ ఎబిలిటీ ఉంటుంది, వాళ్ళు దే కాంట్రిబ్యూట్ ఎ లాట్ డ్యూరింగ్ దేర్ లైఫ్ టైం. వాళ్ళని వీసే అవతార పురుషుడు. దట్ ఈస్ ద థింగ్. ఎవరైనా కావచ్చు. ఆ డెఫినేషన్లోకి ఫిట్ అయితే ప్రపంచవ్యాప్తంగా కానీ, కనీసం ఒక దేశానికి కానీ, హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సర్వీస్ కానీ, హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళందరికీ కూడా మనం అవతార పురుషుల కింద తీసుకోవచ్చు. కానీ అంత హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ జరిగిన దాఖలాలు మనకు కనపట్లేదు ఈ మధ్యలో. మనకి మహా అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వీ హ్యావ్ పద్మ పురస్కారాలు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, దోస్ థింగ్స్ ఆర్ దేర్. అంటే ఎంతో కొంత చేసిన వాళ్ళకి దే ఆర్ గివింగ్.
దాంట్లో కూడా చాలామంది అయోగ్యులు ఉన్నారు, యోగ్యులు ఉన్నారు. దిస్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ దట్. వెన్ యూ కమ్ టు ద సబ్జెక్ట్ ప్రాపర్, కలికి వస్తాడా, కలికి అవతారం వస్తుందా అంటే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిందంటే, అధర్మం కనుక చాలా పెచ్చు పెరిగినప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది అనేసి. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి కదా, అవును సార్. పాకిస్తాన్ ఇండియా మినీ వార్స్. ఇంకా అవును సార్. ఆల్రెడీ మనకి వరల్డ్ వార్ 1 జరిగింది, వరల్డ్ వార్ 2 జరిగింది, వరల్డ్ వార్ 3 ఎనీ టైమ్ మే కమ్. అవును సార్. ఇప్పుడు ఉన్న న్యూక్లియర్ వెపన్ టెక్నాలజీ ఇదంతా దృష్టిలో పెట్టుకుంటే ఈసారి అంత కూడా అక్కర్లేదు. నేను ఒక సెమినార్ అటెండ్ అవుతున్నప్పుడు ఇట్ వాజ్ బీయింగ్ టాక్డ్ దట్ కెమికల్ వెపన్స్, ఓకే. రసాయనిక ఆయుధాలే ఎంత లెవెల్లో ఉన్నాయంటే ప్రపంచాన్ని ఒకసారి నాశనం కాదు, 7-8 టైమ్స్ నాశనం చేసే అంత పవర్ కెమికల్ వెపన్స్కే ఉన్నాయి. లీవ్ ద న్యూక్లియర్ అండ్ అదర్ వెపన్స్, ఇంకా హై అండ్వి. మనిషికి వేరే వాళ్ళ మీద కోపం ఉన్నప్పుడు చంపుతాడు అనుకోండి, వాడు చచ్చినా కూడా వీని కోపం తగ్గదు, ఇంకా 5-6-8 స్టాపింగ్స్ చేస్తుంటాడు. అవును సార్. అదే పద్ధతిలో ఈ కెమికల్ వెపన్స్ ప్రపంచాన్ని 7-8 రెట్లు నాశనం చేసే అంత కెపాసిటీ పవర్స్కి ఉంది అనేసి. కానీ దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ ద లార్డ్. లార్డ్ అంటే అల్టిమేట్ అల్మైటీ కాంటెక్స్ట్లో చెప్తున్నాను. ఓకే సార్. వరల్డ్ షుడ్ గో ఆన్, అండ్ 100% గుడ్ కానీ 100% బ్యాడ్ కానీ ఉండదు. ఇట్స్ ఏ మిక్స్. కానీ బ్యాలెన్స్ అవ్వాలి. బ్యాలెన్స్ కాకుండా బ్యాడ్ పెరిగినప్పుడు ఈ అవతార పురుషుడు అనేది ఏదో ఒక రూపంలో ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఒక వరల్డ్ లెవెల్ బాడీకి ఇది కావచ్చు. ఇప్పుడున్న దీంట్లో భగవద్గీతలో చెప్పింది అదే. ఎక్కడెక్కడైతే అన్యాయము అధర్మం యొక్క పిచ్చు పెరిగిపోతుందో ఐ విల్ కమ్ అండ్ సీ దట్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. వరల్డ్ వార్ అయిన తర్వాత కూడా మానవ జాతి ఇంకా ఉంది కదా. సో దట్ ఈస్ ద థింగ్. కమింగ్ టు మోడీని మనకి మంచి చేయడానికి వచ్చాడు అని చెప్పి కూడా అంటున్నారు ఎవరు బయట టాక్. ఎవరు మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి మోడీ రూపంలో వచ్చిండు అని చెప్పి. ఇక్కడ పరమాత్మ జీవాత్మ ఈ రెండు విషయంలో మనమంతా జీవాత్మలము. ఈ జీవాత్మలో కొన్ని మహాత్మలు ఉన్నాయి, అంటే గ్రేటర్ సోర్స్, ఆర్డినరీ సోల్, గ్రేటర్ సోర్స్. పరమాత్మ ఈజ్ అల్టిమేట్లీ ఆల్మైటీ ఓన్లీ వన్. అంటే ఇది కూడా అబ్స్ట్రాక్ట్ ఫామ్లో మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, అబ్స్ట్రాక్ట్ ఫామ్లో. సో కొంత ఫస్ట్ ఏంటంటే కెపాసిటీ, రెండవది ఇంటెన్షన్. కెపాసిటీ లేనివాడు ఎటు తిరిగి మనకి మంచి ఇంటెన్షన్ ఉన్నా కూడా ఏమి చేయలేడు, చెడు ఇంటెన్షన్ ఉన్నా కూడా చెడు కూడా చేయలేడు. ఓకే. ఏది చేయడానికి కూడా కెపాసిటీ ఉండాలి. రామునికి కెపాసిటీ ఉంటుంది, రావణాసుడికి కూడా ఈక్వల్ కెపాసిటీ ఉంటుంది. రావణుడి ఇంటెన్షన్ ఈజ్ నాట్ రైట్, రామాస్ ఇంటెన్షన్ ఈజ్ రైట్. మళ్ళీ దాంట్లో కూడా డౌట్ ఉంది. డౌట్ ఏంటంటే రాముడు వచ్చిన తర్వాత లోకాపవాదానికి భయపడి సీతని అడవుల్లో వదిలేయడము, అండ్ సీత రిఫ్యూజెస్ టు కమ్ బ్యాక్ అగైన్. వన్స్ యూ డిజర్టెడ్ మీ, రామ వాజ్ రెడీ టు టేక్ హర్ అలాంగ్ విత్ ద లవకుశ. సీత బ్యాక్ని మళ్ళీ తీసుకుందా అంటూ కూడా సీత ఒప్పుకోలేదు. అండ్ షీ ప్రేడ్ హర్ మదర్ భూమాత, భూమిలో నుంచి వచ్చిందామె కాబట్టి భూమిలోకి వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు ధర్మం అంత ఆ లెవెల్లో ఉండేది. ధర్మాన్ని అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీ కాదమ్మా. కానీ ఇప్పుడున్న లెవెల్లో వాట్ ఈజ్ ధర్మం ఏంటంటే, స్వయానికి కానీ ఇతరులకు కానీ హామ్ కానీ హర్ట్ కానీ, హామ్ నాట్, హర్ట్ నాట్, సెల్ఫ్ అండ్ అదర్స్. అది మనకి కుదిరినంత, ఎంత వీలైతే ఎంత పాటిస్తే అదే. సో నో కలికి, నో అవతారం, ఆశాజీవి మనిషి మంచిదే. ఎవడన్నా వచ్చి సమాజానికి మంచి చేస్తే మంచిదే కదా. వాట్ ఈస్ దేర్, ఆయన గుర్రం ఎక్కువస్తాడనేసి. అవును సార్. ఇప్పుడు ఇది వింటున్నాం, 2 కత్తులను పట్టుకొని గుర్రం ఎక్కి వస్తాడు. ఏమన్నా అల్లు అర్జున అమ్మా, ఏమన్నా అల్లు అర్జున? అదేం సినిమా, ఆ కాకతీయుల నుంచి సినిమా వచ్చింది కదా, రాణి రుద్రమన ఏదో సినిమా వచ్చింది కదా. సో ఈయన సినిమానా చూడడానికి గుర్రాలు ఏమన్నా వాడుతున్నారా? ఇప్పుడు కత్తులు ఏమన్నా వాడుతున్నారా? పిస్టలే కదా, పిస్టలు, గన్ను, మిజైల్ ఇవే కదా. సో అంటే అప్పట్లో అది రాశారు కాబట్టి, అప్పట్లో గుర్రమే ఉండేది కాబట్టి గుర్రం యూజ్ చేశాడు. ఇప్పుడు ఎవరన్నా కొత్త ఆథర్ ఎవరైనా రాస్తే ఆ గుర్రము ఇది తీసేసి పిస్టల్ అండ్ దెన్ ఈజ్ కమింగ్ ఇన్ ఏ రాకెట్ ఏదో చెప్తాడు. ఇవన్నీ నమ్మడానికి కూడా కొంత నమ్మశక్యం కావాలి కదమ్మా.
నిజం కానే కాదు, నమ్మడానికి కూడా స్కోప్ ఉండాలి కదా. అవును సార్. కనుక వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే. ఇంగ్లీష్లో చెప్పాలంటే అంటే వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అంటే నన్ షుడ్ టేక్ హస్ ఫర్ ఏ రైడ్. మనం ఏదో చెప్తే మనం నమ్మి విశ్వసించి మూఢంగా మూర్ఖంగా ఉండరాదు. వెదర్ ఇట్ ఇస్ స్టాండింగ్ టు ద రియాలిటీ అనేది చూసుకోవాలి. సో నో కల్కి అంటే మనం వేరే వాళ్ళ గురించి మనం బ్యాడ్ అనట్లేదు. కలికి వస్తే మంచిది, లెట్ హిమ్ కమ్ ఎట్ హిస్ టైమ్ అండ్ డూ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ, వెల్కమ్, అంతే, అక్కడ ఆగిపోవాలి. రైట్ అమ్మా? ఓకే సార్. Right. థ్యాంక్ యూ సార్. రైట్, బాయ్.